సో మీ నెక్స్ట్ మీ లైనప్లో ఇంకెన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఇంకెన్ని ప్రాజెక్ట్స్తో మీరు మా ముందరికి రాబోతున్నారు? నెక్స్ట్ అయితే ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు బచ్చలమల్లి ఒకటి ఉంది డిసెంబర్లో, తర్వాత అల్లరి నరేష్ గారిది, శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ ఒకటి ఉంది, ఓకే, గేమ్ చేంజర్ ఉంది పొంగల్కి. సో ఇవి యాజ్ ఆఫ్ నో ఉన్న రిలీజెస్, అండ్ తర్వాత 2 OTTs కూడా ఉన్నాయి. డాకు మహారాజ్లో కూడా ఏమైనా ఉన్నారు? కుదరలేదు నాకంటే డేట్ అడిగారు, క్యారెక్టర్ అడిగారు, బట్ కుదరలే, క్లాష్ వచ్చింది. అంటే కంటిన్యూస్ 11 days ఎంతో అడిగారు, అది నాకు మధ్యలో 2-3 days కుదరలేదు, నాకు అవ్వలేదు అనమాట. అండ్ విశ్వంబర కూడా ఉన్నారు. విశ్వంబర చేసి అది సమ్మర్కి వెళ్ళినట్టుంది. సమ్మర్కి వెళ్ళింది, అవును. ఇన్సిడెంట్ పొంగల్ రావాలి, బట్ సమ్మర్కి పోస్ట్ పోన్ అయింది. సో గేమ్ చేంజర్ గురించి కూడా కొంచెం చెప్పండి సార్. గేమ్ చేంజర్ మొన్న ట్రైలర్ అది రిలీజ్ అయింది, టీజర్ అది. సో అందులో ఏంటంటే రామ్ చరణ్ డబుల్ యాక్షన్ అంటున్నారు, కొంతమంది ట్విన్స్ అంటున్నారు. అసలు ఏంటి, మాకు అది కావాలి ఇప్పుడు. చూడండి మీకు ట్రైలర్ ఏం కన్వే చేస్తుంది. ఇది సార్ ఇది ట్రైలర్ మీకు టీజర్లో ఏం కన్వే. ఇప్పుడు నాకు పుష్ప కొద్దిగా లెందీగా తెలుసు. ఆనెస్ట్లీ నాకేంటంటే అక్కడ వెరీ లిమిటెడ్, నేను ఏదైతే సీన్స్ లోనో అంతవరకే నాకు తెలుసు. ఒకటి బిగ్ థింగ్ మీకు చెప్పగలనంటే, అంటే శంకర్ గారిది ఎలా ఉంటుందని అంటే, మీకు ఆయన కూడా అసలు ఇప్పుడు అంటే వీళ్ళందరూ అంటే ఆ రేంజ్కి అందుకే వెళ్ళారు, లేకపోతే ఊరికనే కాదు కదా. వాళ్ళ డీటెయిలింగ్, వాళ్ళ డెడికేషన్. కానీ ఒక సాంగ్లో కొన్ని లొకేషన్స్ అవసరం అవుతాయి, ఒక 5-6 లొకేషన్స్ అవసరం అవుతాయి గేమ్ చేంజర్ దాంట్లో. సో దాంట్లో నార్మల్లీ వాటికి సెట్ వేసేవచ్చు, ఉన్నాయి కూడా రెడీగా, చాలా సెట్స్ ఉన్నాయి, రెడీమేడ్ సెట్స్ ఉన్నాయి, ఫిలిం సిటీలో ఉన్నాయి, అయినా కాంప్రమైజ్ అవ్వాల. ఒరిజినల్ సెట్స్లోనే చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కొండారెడ్డి బురుజు ఆల్రెడీ ఫిలిం సిటీలో సెట్ ఉంది, మన మహేష్ బాబు గారికి చూసే ఉంటుంది. అయినా లేదా కొండారెడ్డి బురుజులోనే వెళ్ళి చేశారు అక్కడ. ఆయన వెరీ నచ్చిన లొకేషన్స్కి ఆయన చాలా ఇది కదా. మీకు మన జీన్స్లో కూడా మొత్తం 7 వండర్స్ చూపెట్టారు. అండ్ ఇన్సిడెంట్లీ ఆయనకి ఏంటంటే రాజమండ్రి బాగా సెంటిమెంట్ ఆయనకి. మీకు ఏ సినిమానో ఒక్కటనో ప్లాన్ చేస్తారు రాజమండ్రి, ఏ లాంగ్వేజ్ అన్న, తమిళ్ మూవీ అన్న కంపల్సరీ రాజమండ్రి ఆయన ప్లాన్ చేస్తారు శంకర్ గారు. ఆ ప్రాసెస్లోనే ఒకే రోజు షూటింగ్, ఒక రోజు అంటే లైక్ టైం ఎక్కువ పట్టింది. షార్ట్ పెద్ద ఉండదు, ఒక షార్టే. గోదావరి నదిలో లైక్ మధ్యలో గోదావరి ఫ్లో అవుతుంటాయి కదా, అక్కడ ఏంటంటే మధ్యలో లంకలు ఉంటాయి. అంటే ఈ సమ్మర్ టైం మొత్తం లివర్ కంప్లీట్ ఫ్లో అవుతుంది కదా, మధ్యలో లంకల్లా ఫామ్ అవుతుంది, ఇసుక లంకలు ఫామ్ అవుతుంది. దాని మీద వాటర్ కనబడాలి, శాండ్ కనబడాలి, వెనకాలేమో బ్రిడ్జ్ కనబడాలి, గోదావరి బ్రిడ్జ్, ట్రైన్ వెళ్తుండాలి. ఆ షార్ట్ కోసం వెయిట్ చేసి చేశారంత. ఒక చాలా కీ అంటే ఒక షార్టే అది. 8,000 మంది జూనియర్స్ పెట్టుంటారు. ఆ రోజు ఏంటిది, ఇటు రాజమండ్రి నుంచి కొంతమందిని పంటలు అంటారు, ఫ్లాట్ సర్ఫేస్ పడవలు కాకుండా, ఒక ఊరు సైడ్ నుంచి కొంతమంది అలా తీసుకొచ్చి వాళ్ళు క్రౌడ్ మూమెంటే టైం పట్టిస్తుంది, అంత ఇదిగా ఉంటారు. సో అలాంటి ఒకటి ఉంది. అలాగే ఏంటంటే ఓల్డ్ సిటీలో చాలామంది డేర్ చేయరు, అంటే లైక్ రిస్క్ ఫ్యాక్టర్ అలా చేస్తే ఎర్లీ మార్నింగ్స్ పెట్టించుకుంటారు. ఏమైనా ఉన్నాయి మనం చూస్తాం, ఇప్పుడు కూడా ఓల్డ్ సిటీలో చేస్తుంటారు, మన మురిగి చౌక్ ఇవన్నీ అంటే అక్కడ చేస్తుంటారు. ఓల్డ్ సిటీ డైరెక్ట్ చార్మినార్లో వెళ్ళి చేయడం జరిగింది, అలాగే వైజాగ్ బీచ్లో చేశారు. సో ఆ పర్టికులర్ దీనికి కొన్ని ప్లేసెస్ కమిటీ చూపెట్టాలి. సో అలాగే ఒరిజినల్ లొకేషన్స్కి వెళ్ళి చేయడమే జరిగింది అనమాట. అండ్ నాది ఆయనతో కాంబినేషనే, కొద్దిగా ఇది కూడా మంచి క్యారెక్టర్. అంటే నెంబర్ ఆఫ్ సీన్స్ ఎక్కువ ఉండదు కానీ మేబీ 1 or 2 or 3 సీన్స్ ఉంటాయి, బట్ ఆయనతోనే కాంబినేషన్. సో మీ క్యారెక్టర్ ఏంటి సార్ గేమ్ చేంజర్లో? క్యారెక్టర్ ఆయనతో రామ్ చరణ్ గారి కాంబినేషన్ లో ఉండిపోతుంది. అవన్నీ మాక్సిమం ఏంటంటే మెయిన్ హీరో కాంబినేషన్స్ అయినా అవుతున్నాయి ఆయనతో కాంబినేషన్. ఆయననే కాదు, ప్రైమరీ కాంబినేషన్ ఉన్న టీంలో ఉన్న వాళ్ళందరూ, అంటే లైక్ మెయిన్ ప్రైమరీ కాస్ట్ అంతా ఉన్నారు దాంట్లో. శ్రీకాంత్ గారు ఉన్నారు, అంజలి గారు ఉన్నారు, సముద్రకన్ గారు ఉన్నారు, రాజీవ్ కనకాల గారు ఉన్నారు. సో మెయిన్ ప్రైమరీ కాంబినేషన్లోనే ఉందన్నమాట. సో ఆయనకి నాకు కూడా కొద్దిగా కౌంటర్ ఉంటుంది. సో క్యారెక్టర్ అంటే జస్ట్ క్యారెక్టర్ అంతే. సో అంటే కొన్ని ఇంకా మనకి ఇంకా దీంట్లో ఉన్నప్పుడు వీ హ్యావ్ అవర్ లిమిటేషన్స్. చెప్తాను కదా, నేను ఎథిక్స్ ఫాలో అవుతా. ఓకే, అంటే అదే అందరినీ అడుగుతా, మన పరిధి అంతవరకు మనం మాట్లాడాలి అంతే. ఓకే. సో విశ్వంబర ఎలా ఉండదు? విశ్వంబర ఆల్రెడీ అయింది. విశ్వంబర కూడా లైక్ అంటే లైక్ టూ సీన్స్ చేశాను. ఎందుకని అది పోస్ట్ పోన్ అవ్వడానికి రీజన్? అది నాకు తెలియదు, హాలిడేస్లో వేయలేదు. అంటే మేబీ ఏంటంటే లైక్ యాక్చువల్గా ముందు పొంగల్కే అనుకున్నారు. అవును, పొంగల్. ఇప్పుడు మనకి ఇలాంటి ప్రాజెక్ట్స్ ఏంటంటే వేర్ VFX ఇస్ ఇన్వాల్వ్డ్, మనం చెప్పలేం, మనం ప్లాన్ చేస్తాం కానీ టైంకి అవ్వదు. ఎండ్ ఆఫ్ ద డే ప్రామిస్ చేసిన డేట్ మిస్ చేశారు, ఇవన్నీ పక్కన పెడితే అవుట్పుట్ ఈస్ వాట్ దట్ ఈస్ మ్యాటర్. సో వెయిట్ చేసినా దాని తగ్గ అవుట్పుట్ వస్తుంది అనమాట. అది